రా. నన్ను చూస్తే నీకు అసహ్యంగా లేదు? చెప్పు జ్యోతి, చెప్పు. నేను రోజు నిన్ను బాధలు పెడుతున్నాను కదూ. నేను దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి. నన్ను చంపే జ్యోతి, నన్ను చంపే. నన్ను చంపే జ్యోతి. అలా అనకూడదు. అందరూ ఏమంటున్నారో తెలుసా? మన పెళ్లికి ముందు నువ్వు అందరందరి దగ్గర ఎక్కడెక్కడో తిరిగావన్నారు. ఆ మాట విని నేను ఎంత కుమిలిపోయానో తెలుసా? ఇదే పరిస్థితుల్లో రాముడు ఏం చేశాడో తెలుసా? సీత నిప్పుల్లో తోసి క్యూరో కాదో తేల్చుకున్నాడు. మరిప్పుడు నువ్వు పతివ్రతం అవునో కాదో ప్రపంచానికి తెలియపోయినా నాకు తెలియాలి కదా. ఎలా ఎలా? ఇప్పుడు ఈ సిగరెట్తో నిన్ను కాల్చారనుకో, మంట పుడుతుందా పుట్టదా? బాధ మంట పుడితే నువ్వు పతివ్రతం కాదు. మంట పుట్టలేదనుకో, నువ్వు పతివ్రతవి. నువ్వు పతివ్రతవి. అవునా? బాధగా ఉందా? అయితే నువ్వు పతివ్రతం కాదు. లేదా లేదా అయితే నువ్వు పతివ్రతం. అయితే నువ్వు పతివ్రతం. బాధగా లేదు కదా? అయితే నువ్వు పతివ్రతం. బాధగా లేదు కదా? బాధగా ఉంటే నువ్వు పతివ్రతం. నా భార్య పతివ్రత, నా భార్య పతివ్రత, నా భార్య పతివ్రత, నా భార్య పతివ్రత, నా భార్య పతివ్రత. చెయ్యి కాలిందా అమ్మా? ఏం లేదు మావయ్య, దేవుడికి హారతిస్తుంటే కాలింది అంతేగా. దేవుడికి హారతిస్తే కాలదమ్మా, దయ్యానికి హారతిస్తే కాలుతుంది. 25 ఏళ్ళు దున్నపోతులా పెంచిన నా కొడుకు సంగతి నాకు తెలియదా? ఇలాంటి శాడిస్టు వెధవల్ని వాయిదాలు లేకుండా ఉరితీసేయాలి. అప్పుడు కానీ దేశం బాగుపడదు. వదినా, ఇంత టార్చర్ భరిస్తూ ఇంకా ఇంట్లో ఎందుకున్నావు? అదే నేనే అయ్యుంటేనా ఎప్పుడో బుద్ధి చెప్పుండేదాన్ని. అయినా నిన్నని ఏం లాభం? అన్నయ్యకి ఇష్టలేని పెళ్లి చేసినందుకు మమ్మీ నానాలి. రేఖ, దయచేసి అత్తయ్య గారి గురించి చెడుగా మాట్లాడుకో. ఆమె నాకు తల్లి, తండ్రి, దైవం. నమస్కారం. నమస్కారం అండి. పిలవగానే అందరూ వచ్చారు, చాలా సంతోషం. కూర్చోండి. ఓసి కపట నాటక సూత్రధారిణి, చాలించవే నీ కుటిల కుయుక్తులు. నీ కపట నాటక చాతుర్య పటిమతో చేసిన మోసములు ఇక చాలును. ఆపవే, ఆపు. మా వారు డ్రామాలు పిచ్చి, డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నారు. చూసారా, అమ్మగారు మంత్రి సీట్ ఎక్కినా ఇంకా భర్త చేత నాటకాలు ఆడిస్తున్నారు. కళాసేవండి. ఓ రాయనో ఓ రాయనో ఓ రాయనో, ఇంకా లాభం లేదండి. మీకు దండేసి శాలువా కప్పి సన్మానం చేసి కళా సేవిక అనే బిరుదు ఇవ్వాల్సిందే మేడం. ఇతని సన్మానాలు పిచ్చి. చాలే. చాలదే. అధికారమున్నదనే అహంకారంతో వడలు మరిచి ప్రవర్తించుచు దురహంకార సామ్రాజ్యంకు రాణివై ఎంతకాలము నాటకం దగ్గర పడుతుంది, బట్టి పడుతున్నారు. విజయ్ మేడం, ఆయన తీసుకునిరా. బై ద బై, నా కోడలు జ్యోతి. నమస్తే. ఒక సామాన్య కుటుంబానికి చెందిన అమ్మాయిని మీ ఇంటి కోడలుగా తెచ్చుకున్నారు. తప్పనిసరి పరిస్థితా లేక మీ ఆశయాల వలన? 10 మందికి ఆదర్శంగా ఉండడమే నా జీవితాశయం. అసలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళని చేసుకుంటే ధనవంతులు బీదవాళ్ళు అనే తేడా దేశంలో ఉండనే ఉండదు. మీరు కమ్యూనిజం సిద్ధాంతాలను గౌరవిస్తారా? చెప్పాలంటే మాది కమ్యూనిస్టుల కుటుంబమే. అవునవును, వీళ్ళది కమ్యూనిస్టుల ఫ్యామిలీయే. వీరి తాతగారు స్టాలిన్ ఇంట్లో వంట పని చేసేవారు.
వీళ్ళ నాన్నగారు లెనిన్ ఇంట్లో పాచి పని చేసేవారు. అసలు ఎర్ర జెండా కనిపెట్టింది వీళ్ళ ముత్తాత గారే. చెప్తే దిష్టి తగ్గుతుందని అవన్నీ సీక్రెట్ గా ఉంచారు. ఓహో, ఇంకా లాభం లేదు మేడం. మీకు దండేసి శాలువా కప్పి తల కింద దీపం పెట్టి ఎర్ర తల్లి అనే బిరుదు ఇవ్వాల్సిందే మేడం. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. ఢిల్లీ ఆంధ్ర సంఘం వాళ్ళు ఢిల్లీలో మీ చేత ఏదో నాటకం వేయించాలని బంజారా హోటల్ నుంచి ఫోన్ చేశారు. మీరు తొందరగా వెళ్ళి ఏమిటని కనుక్కోండి. ఆహా విజయ్, పెళ్ళాన్ని పూసుకుని తిరిగే అవకాశం లేకపోయినా ఇలాంటి రంగు పూసుకుని తిరిగే అవకాశం వచ్చింది. మళ్ళీ మిస్ అయిపోతాం. పదండి. మంత్రుల మీద అత్తల మీద ప్రజలకు మంచి అభిప్రాయం లేదు. మరి మీరు అత్తగా మారిన మంత్రి కదా, ఏమంటారు? నిజమే, కానీ నా విషయంలో కాదు. కుడికాలు పెట్టి లోపలికి వచ్చిన కోడల్ని ఎడంకాలతో అత్త తంతే మానవత్వానికి విలువేముంది? అత్త ఒకింటి కోడలే కదా. సాటి ఆడదానికి విలువివ్వని ఆడదాన్ని దేవతైనా సరే కాల్చి చంపాలి. ఎక్స్క్యూజ్ మీ, మాటల్లో పడి మర్చిపోయాను. పని వాళ్ళు ఎవరు రాలేదు. కొంచెం ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అత్తయ్య మీరు కూర్చోండి, నేను తెస్తాను. అబ్బాయి పర్వాలేదమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అది కాదండి, మీరు కూర్చోండి, నేను తెస్తాను. ఓహో, చూసారా? వీళ్ళ అత్తా కోడల్లా కాదు, ఇద్దరికి కలిపి ఒకే దండేసి, ఇద్దరికి కలిపి ఒకే శాల్వా కప్పి, ఇద్దరికి కలిపి ఒకే పెద్ద సన్మాన పత్రం ఇచ్చి అత్త శ్రీ, కోడలు శ్రీశ్రీ అని బిరుదులిచ్చి సన్మానం చేయాల్సిందే. తప్ప సార్. ఇటీవల గుంటూరులో గ్యాస్ లీక్ చేసి ఓ అత్త కోడలను చంపిన కేసేమైంది? ఆమె అత్తని భర్తని పోలీసులు గాలిస్తున్నారు. వారికి మీ ఆదరణ లభించినట్టు తెలిసింది. రుజువు చేయమనండి, వెంటనే రిజైన్ చేస్తాను. జ్యోతి, అమ్మ జ్యోతి, ఏమైంది అత్తయ్య? ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే. గ్యాస్ వాసన వస్తుంది. అసలు ఏం జరిగింది? ఎంత ఘోరం తప్పింది. నా అదృష్టం బాగుండి నా ఇంటి దేవతని కాపాడుకున్నాను. ఏమైంది మేడం? మీతో మాట్లాడుతుండగా గ్యాస్ వాసన వచ్చింది. ఏమిటా అని చూస్తే గ్యాస్ మొత్తం లీక్ అయి ఉంది. సమయానికి వచ్చాను, లేకపోతే పెద్ద యాక్సిడెంట్ అయి ఉండేది. నా ఇంటి కోడల్ని నేను పోగొట్టుకుని ఉండేదాన్ని. అత్తయ్య, ఆహా, అందరూ అత్తలు కోడళ్ళని చంపుతున్న ఈ రోజుల్లో కోడల్ని కాపాడిన అత్త. ప్రపంచ అత్తల్లారా, కళ్ళు తెరవండి. ఇక లాభం లేదు మేడం. ఈ సందర్భంగా రేపే మీకు శాలువా కప్పి దండేసి ఉత్తమ అత్త అనే బిరుదు ఇవ్వాల్సింది.